శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో శ్రీ శంకరాచార్యుల వారు స్థాపించిన శారదా పీఠ విశేషాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. సంప్రదాయం ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్య అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి భారతదేశంలో 4 పీఠాలు స్థాపించారు. అందులో మొదటిది శృంగేరి శ్రీ శారదా పీఠం. శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశమంతటా పర్యటించినప్పుడు శృంగేరిలోని తుంగా నది ఒడ్డున ఒక పాము తన పడగను గొడుగులా విప్పి గర్భవతిగా ఉన్న కప్పను ఎండ నుండి కాపాడుతుండడం చూశారని ఒక చారిత్రక పురాణం చెబుతోంది. సహజ శత్రువుల మధ్య సామరస్యాన్ని కలిగించగల ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు ముగ్ధుడైన శ్రీ శంకరాచార్యులు తన మొదటి పీఠాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ ఆలోచనతోనే ఆదిశంకరాచార్యులు శృంగేరిలో అనేక మంది సద్గురువులను కలిసి వారికి అద్వైత ఉపనిషత్తు తత్వాన్ని బోధించారు. ఆ తరువాత శ్రీ శంకరాచార్యుల వారు జ్ఞానదేవత అయిన శారదాదేవిని ప్రార్థించి చందనపు దేవత యొక్క ప్రతిమను శ్రీచక్రంపై ప్రతిష్ఠించారు. శృంగేరి పీఠానికి మొదటి ఆచార్యుడిగా మండన మిశ్రను అనగా శ్రీ సురేశ్వరాచార్యను పీఠాధిపతిగా నియమించారు. ఈ మండన మిశ్ర గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. శ్రీ శారదా పీఠానికి ప్రధాన వేదంగా యజుర్వేదాన్ని ప్రవేశపెట్టారు. మఠాన్ని స్థాపించిన తరువాత 12 ఏళ్ల పాటు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే ఉన్నారు. ఆ విధంగా సనాతన ధర్మం యొక్క పవిత్ర సంప్రదాయాన్ని పెంపొందించడానికి దక్షిణ భారతదేశంలో శృంగేరిలో శ్రీ శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి శ్రీ శృంగేరి శారదా పీఠం అద్భుతమైన ఆధ్యాత్మిక విజయాలు, సనాతన ధర్మ సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలనే అభిరుచి కలిగిన ఆచార్యులతో ఆశీర్వదించబడింది. భక్తులు ఈ ఆచార్యులను శ్రీ ఆదిశంకరులుగా రూపంగా పూజిస్తారు మరియు వారిలో ప్రతి ఒక్కరిని శంకరాచార్య అని భక్తితో సంబోధిస్తారు. ఈ ప్రముఖ ఆచార్యుల శ్రేణిలో 12వ ఆచార్యుడు 14వ శతాబ్దంలో జగద్గురు శ్రీ విద్యారణ్యుడు చైతన్యవంతమైన న్యాయకత్వంలో ఆధ్యాత్మిక చింతన మరియు విశిష్టమైన కృషితో ఎంతో కీర్తిని శ్రీ శృంగేరి శారదా పీఠానికి తెచ్చారు. ఇప్పుడు విద్యారణ్య స్వామి గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల తర్వాత అంతటి వారిగా పేరు పొందిన మహనీయులు విద్యారణ్య స్వామి. వీరు 1296వ సంవత్సరంలో వైశాఖ శుక్ల సప్తమి నాడు వరంగల్లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు మాధవుడు. మాధవ తన సోదరుడు శృంగేరిలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి బయలుదేరారు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్థగా మారడం తెలుసుకొని తాను సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామిని ఒప్పించి 1331వ సంవత్సరంలో సన్యాసం స్వీకరించి విద్యారణ్య స్వామిగా మారినారు. సన్యాసం స్వీకరించినాక వీరు ఒక గొప్ప పని చేశారు. నేడు భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడడానికి ముఖ్యమైనటువంటి కారణంలో వీరు ఒకరు. పూర్వం 13వ శతాబ్దంలో హరిహరరాయలు, బుక్కరాయలు అనే అన్నదమ్ములు ఉండేవారు. వారు క్షత్రియులు. అప్పటి మొఘల్ రాజులు ఇరువురిని బలవంతంగా వారి మతంలోకి మార్చారు. ఇలాంటి వారందరినీ కూడా మరలా సనాతన ధర్మంలోకి విద్యారణ్య స్వామి తీసుకొని వచ్చి వాళ్ల చేత రాజ్యస్థాపన చేయించి వాళ్లకు రాజ్యం వచ్చేలా చేసి ఎంతో గొప్పదైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. వీరి రాజ్యస్థాపనలో కొంతకాలము మంత్రిగా ఉండి 1400 గ్రంథాలు రచించారు. విద్యారణ్యుడు రాజులకు రాజగురువుగా మార్గనిర్దేశం చేశారు. అందువల్ల దక్షిణ భారతదేశ ప్రజలు కర్ణాటక సింహాసన ప్రతిష్టాపచార్య అని బిరుదావళి శ్లోకంలో పిలుస్తారు. అన్యమతాల ఆగడాలు కలతపెట్టగా విద్యారణ్య స్వామివారు తుంగభద్ర తీరాన భువనేశ్వరి అమ్మవారి కోసం తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై విద్యారణ్య స్వామి తపస్సుకు మెచ్చి ఆ జగజ్జనని 3 గడియల సేపు స్వర్ణవృష్టి కురిపించిందని ఒక కథనం.
భువనేశ్వరి మాత అనుగ్రహించిన అపార సంపత్తిని విరూపాక్ష పీఠం నెలకొల్పడానికి, విద్యానగరాన్ని అనగా ప్రస్తుత హంపీని పెంపొందించడానికి, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వినియోగించారు. విద్యారణ్య స్వామి ఎన్నో ప్రసిద్ధ రచనలు రాశారు. అందులో శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర మాధవీయ శంకర విజయం అనే పేరుతో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇది ఇలా ఉండగా వీరు 1372వ సంవత్సరంలో రాజకీయ కార్యకలాపాల నుండి విరమించుకొని ఆధ్యాత్మిక కార్యకలాపాలలో దృష్టి సారించారు. ఆ సమయంలో విద్యారణ్య స్వామి మరియు వారి చిన్న తమ్ముడైన శ్రీ భారతీ కృష్ణ తీర్థ శృంగేరి శారద ఆలయాన్ని పునఃనిర్మించి గంధపు చెక్క విగ్రహాన్ని ప్రస్తుత బంగారు విగ్రహంతో భర్తీ చేశారు. విద్యారణ్య స్వామి తమ్ముడు శ్రీ భారతీ కృష్ణ తీర్థ విదేహముక్తి పొందిన తరువాత శ్రీ విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠం అధిరోహించి జగద్గురువుగా నిర్వహణా బాధ్యతలు చేపట్టినారు. బాధ్యతలు చేపట్టాక వీరు హంపి, శృంగేరిలో ఎన్నో దేవాలయాలు, మఠాలను నిర్మింపజేశారు. వేద అధ్యయనం చేశారు. ఇలా వారు 6 సంవత్సరాల పాటు పీఠాధిపతిగా ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడించి 1386వ సంవత్సరంలో శివైక్యం పొందారు. ఆనాటి నుండి నేటి వరకు శ్రీ శారదా పీఠం సంప్రదాయకంగా నేటికి దిగ్విజయంగా నిర్వహిస్తుంది. భారతదేశమంతటా 120కి పైగా శాఖలను కలిగి అనేక ప్రదేశాలలో దేవాలయాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు 37వ ఆచార్యులుగా జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి శ్రీ శృంగేరి శారదా పీఠ బాధ్యతలు చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శంకర జయంతి వార్షిక ఉత్సవాలను జరుపుతారు. ఇలాంటి అద్భుతం కలిగిన శ్రీ శృంగేరి శారదా పీఠం అందరూ సందర్శించవలసిన నిలయం. ఇంతటితో శ్రీ శంకరాచార్యులు స్థాపించిన శ్రీ శృంగేరి శారదా పీఠ విశేషాలు సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. మరొక వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి దిగ్విజయ పరంపర విశేషాలను తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.